పెళ్ళికూతురు రూమ్ ఉంది, పెళ్ళికూతురు ఎక్కడరా? ఓ షిట్, ఈ గొంతు ఇప్పుడే తానకెళ్ళినట్టుకుంది. పదవే. ఎవరు వస్తున్నట్టున్నారు, మంచం తక్కువ. అబ్బా రావే, అసలే టైం లేదు. అబ్బా ఏంటండి కంగారు? మనకి లాస్ట్ ఫస్ట్ నైట్ ఇది. ఈ గదిలోకి వెళ్ళిపోతాం. మంచం 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 ఎంతకే? ఎవరా మీరు? టెంట్ హౌస్, టెంట్ హౌస్. టెంట్ హౌస్ ఇక్కడ ఏం చేస్తాం? అంటే మంచానికి బోల్ట్ లూజ్ కూడా బిగింది. నేను ఏం చేస్తాను చూడేవాడా? అయిపోయేవారు. ఇది పట్టుకో చెబుతా. స్ప్రే ఏం చేసావే? అదేంటి భయ్యా, స్ప్రే కొట్టగానే పడిపోయిందండి? నా లాస్ట్ ఫస్ట్ నైట్. ఈ నరుపులు పిలిచిన ఏంటి? ఇదేనంటావా పెళ్లి కూతురు? వాళ్ళకి బారాని చేతులు గోరింటాకు ఫిక్స్ రా. ఎందుకైనా మంచిది, ఒకసారి చెక్ చేసుకోరా బాబు. అంతేనంటావా? ఆ. హలో, పెళ్లి కూతురు తోడు పెళ్లి కూతురు. కాదంట్రా, పోదాం పద. పదైతే. రియల్ బ్రైడ్. రియల్ బ్రైడ్? యా. అయితే ఫిక్స్. అయితే ఫిక్స్. వి విల్ టేక్ ఎ రైట్. పండు కప్పలకి ఎంత బరువు ఉండేట్రా? ఏంటంటారా ఇది? ఎవర్రా మీరు? నేను చిన్నోడిని, ఆడి పెద్దోడు. వి ఆర్ కిడ్నాపర్స్. కిడ్నాపర్స్. రేయ్, మీరు కిడ్నాప్ చేయటం నేను చూస్తాను కదరా. నేను ఎవరికైనా చెప్తే మీరు ఏమైపోతారా? కరెక్టే కదా. అయితే ఇప్పుడు ఏం చేయాలి? ఏం చేయాలంటే నన్ను కూడా కిడ్నాప్ చేసేయండి. ఎస్, అయిపోయింది. అయిపోయిందా? నా దగ్గర ఉంది. ఓకే. నేనే కొట్టేసుకుంటాను. ఇదేట్రా, ఇంట్లో ఉన్న అందరూ కోఆపరేట్ చేస్తున్నారు. ముందా ముసుగులు తీయండిరా. చూసుకోండి. రేయ్! ఎవరా మీరంతా? నన్ను ఎందుకు ఇక్కడికి తీసుకొచ్చారు? ఎవర్రా ఇది? ఎవరంటారండి ఆ పెళ్లి కూతురా? భూపతి గారి కూతురు తీసుకురామంటే దీన్ని తీసుకొచ్చారంటే Shut up! నేనే పెళ్లి కూతుర్ని. పెళ్లి నాదే. ఏందలుడు ఈ రచ్చ? 15 minutes టైం ఉంది. 15 minutes లో నా పెళ్లి జరగకపోతే 3000 crores ప్రాపర్టీ పోతుంది. స్వీటీ, బాసికం కట్టుకుని తాళితో రెడీగా ఉన్నాను. ఇక్కడున్న ఎదవల్లో నేనే బెస్ట్ ఆప్షన్. పైగా మగవాణ్ణి కూడా. దా కట్టించుకో. కట్రా తాళి. తాళి? మ్యారీ మీ. కట్టకపోతే అమ్మాయిలు చంప. పూలు హ? పూలు. ఏ స్వీటీ, ఎంత బరి తగ్గించావే? నన్ను కాదని ఆ బేవసగాడి చేసుకుంటావా? ఏముంది వాళ్ళు? చీకేసిన తాటికాయ మొహం వాడును. చంపేస్తా. కొంతమంది కొడితే ఎక్స్రేల్లో కనిపిస్తుంది, కొంతమంది కొడితే స్కానింగ్ లో కనిపిస్తుంది. అదే నేను కొడితే హిస్టరీ హిస్టరీ మొత్తం వినిపిస్తుందిరా. రండ్రా. నాకు దక్కని దాన్ని ఇంకెవరికి దక్కనివ్వను. పట్టుకొని రావండి. Oh my God! ఏమైంది? బావగారు, మన దివ్య కనిపించట్లేదు. కనిపించకపోవడం అంటే? అవునండి, కనిపించట్లేదు. ఏంటో మాకు చెప్పేది. వాళ్ళు కిడ్నాప్ చేయమని స్వీట్ కదా. దివ్య ఏమైంది? భూపతి, నీ కూతురు నా దగ్గర ఉంది. నీ కూతుర్ని నా తమ్ముడికిచ్చి పెళ్లి చేస్తున్నాను. టైం వేస్ట్ చేయకు. ముహూర్తానికి ఇంకా అరగంట టైం ఉంది. వచ్చి అక్షంతలు వేసి ఫస్ట్ నైట్ కి పంపిద్దుగానే రా. నరసింహస్వామి గుడికి రా. వస్తున్నాను రా. ఎవరెవరు ఫోన్ చేసావు? నీ బాబుకి నీ మావయ్యకి ఇద్దరు వస్తున్నారు. ఏంటి నవ్వుతున్నావు? ఏం లేదు, ఎంతో బిల్డప్ ఇచ్చి నన్ను కిడ్నాప్ చేసావు. బానే ఉంది కదా. ఇప్పుడు సైలెంట్ గా నీ తమ్ముడికిచ్చి పెళ్లి చేయక హ, ఈ ఫోన్ లో ఫ్రస్ట్రేషన్ అవసరమా? ఎంత పొగరే నీకో. ఏ, నా వెనకాల ఇద్దరున్నప్పుడే ఏం పీకలేకపోయావు. ఇప్పుడు మూడో వాడు వస్తున్నాడు. ఏం చేస్తావురా? ఎవడే వాడు? హ, నా మొగుడు. ఏంటి రెచ్చిపోతున్నావు? రానిరా కొడుకని. అదిగో వచ్చాడు నా మొగుడు. రేయ్, ముహూర్తానికి అందరూ అందుకున్నారు.
గ్రూప్ ఫోటోకి కరెక్ట్ గా ఉన్నారు. గ్రూప్ ఫోటో కాదు గానీ నీ సోలో ఫోటోకి ఫ్రేమ్ రెడీ చేసుకోరా, గంటలో దండ పడద్ది. ఆహా వీడికి గంట కూడా వేస్ట్ వాడంతా మగాడా? ఏయ్, మగతనం అనేది మాటల్లో ఉండదురా, చేతల్లో ఉంటది. రా. రాయ్! ఈ ఒక్క వేటు పడితే చాలరా, నీ పక్కకి వాళ్ళ పంతానికి ఫుల్ స్టాప్ పడిపోద్ది. రేయ్, పగంటే ఎదుటి వాడిని చంపటం కాదురా, నీ సంతోషాన్ని నువ్వే చంపుకోవటం. అది తెలుసుకుని హ్యాపీగా బతుకు. పో. సభాష్ అల్లుడు, ముహూర్తానికి టైం అయింది. ఇక్కడే తాళి కట్టే, పంతులు ఇక్కడే ఉన్నాడు. మీ అమ్మ నాన్నని ఇక్కడికే రమ్మను. కార్తీక్ కార్తీక్ ఏంటా మొక్కదాని వచ్చావు? నానేరి నాన్న చెల్లెని తీసుకుని ఎయిర్పోర్ట్ కి వెళ్ళిపోయారు. ఎంత చెప్పినా వినట్లేదు. నిన్ను కూడా తీసుకొచ్చేమన్నారు. అసలు ఈ పెళ్లి వద్దంటున్నారు. ఏంటమ్మా మీరు మాట్లాడేది? ఆయన పెళ్లి వద్దంటే మాయా, వద్దంటేంటో నేను మాట్లాడతాను. మాట్లాడు. నాన్న ఎక్కడున్నావు? ఏం నాన్న నువ్వు? నాన్న నేను చెప్పేది విను. నాన్న హలో అల్లుడు, ఏమైంది? మా నాన్న ఈ పెళ్లికి ఒప్పుకోవట్లేదు మామయ్య. ఎందుకు? పెద్దరికం పేరు చెప్పి కత్తులతో వైలెన్స్ చేసే మీకు మాకు సెట్ అవ్వదంట. ఇవాళ పెళ్లి కూతురు కిడ్నాప్ అయింది, రేపు నేను, ఎల్లుండి మా అమ్మ నాన్న కిడ్నాప్ అవ్వడం గ్యారంటీ ఏంటని అడుగుతున్నారు. ఈ పెళ్లి జరగదు మామయ్య. ఏం మాట్లాడుతున్నావు అల్లుడు? నా కూతుర్ని ప్రేమించింది నువ్వు. 10 మందికి విషయం తెలిసిపోయాగా నా కూతుర్ని పెళ్లి చేసుకోకపోతే దాని పరిస్థితి ఏంటి? అది కదా మామయ్య, అవతల మా అల్లుడు, నాన్న. ప్రేమించుకున్నది మీరు, పెళ్లి చేసుకోవాలనుకున్నది మీరు. మధ్యలో మీ నాన్న పెత్తనం ఏంటి? అదేం మామయ్య అలా మాట్లాడతావు? కన్న వాళ్ళకి ఇష్టం లేకుండా పెళ్లి చేసుకోవడం తప్పు కదా? కాదు, మీ ప్రేమని అర్థం చేసుకోలేని వాళ్ళకి చెప్పడం కన్నా చెప్పకుండా చేసుకోవడమే కరెక్ట్. అది వాళ్ళని ఎదిరించినట్టు అవుతుంది కదా మామయ్య. ఎదిరించాలి. ఎదిరించకపోతే ప్రేమ నిలబడదు అల్లుడు. నువ్వేం దొంగతనం చేయలేదు, దోపిడీ చేయలేదు. ప్రేమించావు. ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకున్నావు. దాంట్లో తప్పేముంది? తప్పు కాదంటావా మామయ్య? కాదు. కాదా? కాదు కాదు కాదు. ఇది తప్పు కానప్పుడు మరి 25 ఏళ్ల క్రితం మా అమ్మ చేసిన దాంట్లో తప్పేంటి మావయ్య? మీ అమ్మ. అమ్మా, మీ అమ్మ. ఎదిరించకపోతే ప్రేమ నిలబడదన్నావు. అర్థం చేసుకున్న వాళ్ళకి చెప్పడం కన్నా చెప్పకుండా చేసుకోవడమే కరెక్ట్ అన్నావు. కానీ అమ్మ మీద ఎందుకు మామయ్య పగ పెంచేసుకున్నావు? సరే, అసలు నేను ఎవరో కూడా తెలియకుండా నీ కూతురికి నేనే కరెక్ట్ నువ్వు ఫిక్స్ అవడంలో తప్పలేనప్పుడు ఒక మనిషిని చూసి అర్థం చేసుకుని తనే నాకు కరెక్ట్ అని మా అమ్మ ప్రేమించడంలో తప్పే ఉంది మామయ్య. మామయ్య, నేను మీ కూతురుని చేసుకోవడం కోసం మీ పగలన్నీ పక్కన పెట్టి మీ చెల్లెల్ని పిలిపించమంటే పిలిపించారు, మీ పంతం పక్కన పెట్టి అత్తయ్యని రప్పించమంటే రప్పించారు. ఏ
నేను చెప్పనా మావయ్య, మీ కూతురు అంటే మీకంత ప్రేమ. ఈ ప్రేమలో తప్పు లేనప్పుడు మా నాన్న మీద అమ్మకున్న ప్రేమ తప్పెలా అవుద్ది మావయ్య? మావయ్య, మనకు నచ్చింది ప్రతిదీ కరెక్ట్ కాదు, నచ్చింది ప్రతిదీ తప్పు కాదు. ఈ చిన్న లాజిక్ మీకు అర్థమై ఉంటే మన కుటుంబం ఇలాగ మొక్కలయ్యేది కాదు. నేను మిమ్మల్ని నిలదీయడానికి రాలేదు మావయ్య, మీ తప్పులు ఎత్తి చూపించడానికి రాలేదు. కానీ 25 ఏళ్ళుగా ప్రేమిస్తున్న నాన్న పక్కనే ఉన్నా, కనీ పెంచిన నేనున్నా, తన ఆనందం పంచుకోవడానికి నా వాళ్ళు పక్కన లేరనే గుండెకోత మా అమ్మకి ఇంకా ఉండకూడదని వచ్చాను. ఆడపిల్లకి అమ్మ నాన్న కాదు మావయ్య, అన్న ఏ బలం, ఆ బలం మళ్ళీ మా అమ్మకి ఇవ్వాలని వచ్చాను. ఒక్కటి గుర్తుపెట్టుకో మావయ్య, నేను తనని ప్రేమించాను అంటే నా వాళ్ళని ద్వేషిస్తున్నానని కాదు. నేను తనని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నానంటే నా వాళ్ళకి దూరం అవ్వాలనుకుంటున్నానని కాదు. ప్రేమించడం అంటేనే దగ్గర అవ్వాలనుకోవడం మావయ్య. ఇది మీకు అర్థమై ఉంటే ఈ పాటికి మన ఇల్లు పిల్లా పాపలతో నిత్యం పండగతో నిండిపోయింది. ఇదంతా నేను మీ చెల్లెలు కొడుకుగా చెప్తే మీకు అర్థం కాదు మావయ్య. నీకు సిచ్యువేషన్ క్రియేట్ చేస్తేనే అర్థం అవుతుంది. అందుకే పగలతో పెరిగిన మీకు ప్రేమను పరిచయం చేశాను. దానికోసం ఏమైనా చేసేలా చేశాను. చిన్న రిక్వెస్ట్ మావయ్య, ఇన్నాళ్ళు పగను గెలిపించారు, ఈ ఒక్కసారి ప్రేమను గెలిపించారు మావయ్య, ప్లీజ్. రామ్మా. నన్ను క్షమించమ్మా. అయ్యో, ఇన్ని రోజులు ఈ ఇల్లు ఇలా అయిపోవడానికి కారణం నువ్వు అనుకున్నాను. నాకు తెలియలేదమ్మా. నువ్వు క్షమించమని అడగాల్సింది నన్ను కాదన్నయ్య, ఆయన్ని. ఆయన లేకపోతే మన కుటుంబం పరువు 25 ఏళ్ల ముందే పోయేది. ఇప్పుడు అవన్నీ ఎందుకమ్మా? ఇప్పుడు చెప్పకపోతే ఇంకెప్పుడు చెప్పలేను. నన్ను చెప్పనివ్వండి. మీరు నా పెళ్లి ఫిక్స్ చేసే టైంకి నా కడుపులో వీడు పెరుగుతున్నాడు. మీకు చెప్పాలంటే భయం, ఆయనకి చెప్పకపోతే మోసం. అందుకని ఆయనకి చెప్పేశాను. అర్థం చేసుకుని పెళ్లి చేసి పంపించారు. ఈ విషయం బయటపడితే నలుగురిలో స్నేహితుడి పరువు పోతుందని ఆలోచించారు గాని ఈ పెళ్లి తనే చేశారని తెలిస్తే తన చెల్లెల పరిస్థితి ఏంటని ఆలోచించలేదన్నయ్య. ఆయనన్నయ్య గొప్ప స్నేహితుడు. ఆయన అడగాలన్నయ్య మనం క్షమించమని. ఏంట్రా, ఫ్రెండ్వే కదా, లాగి ఒకటి కొట్టి నువ్వు చేస్తున్న తప్పని ఒక్క మాట చెప్పొచ్చు కదరా. ఎరా, ఈ మాట చెప్పడానికి 25 ఏళ్ళు పట్టిందా? చెల్లి విషయంలో తప్పు చేశాను, నా కూతురు విషయంలో చేయను. అది ఒప్పుకుంటేనే పెళ్లి, లేకపోతే జరగదు.
ఓకేనా అల్లుడు? ఓకే మామయ్య. ఏమా నీకు ఈ అబ్బాయి ఓకేనా? నానా నేను ఒక అతన్ని ప్రేమిస్తున్నాను. మళ్ళీ ఈ ట్విస్ట్ ఏంటి? ఊరుకో. ఎవరు మాత్రం చెప్పు. ఆ, నానా అది బావే. బావా ట్విస్ట్ అదే. రేయ్, నువ్వు చాలా అదృష్టవంతుడివిరా. జనరల్ గా పండక్కి అల్లుళ్ళు ఇంటికి వస్తారు, కానీ నీ అల్లుడు మాత్రం పండగనే ఇంటికి తీసుకొచ్చాడు. పండగ చేసుకో. వచ్చావా? పాలు పక్కన పెట్టి దా. ఈ టైంలో ఎవరు ఫోను? స్వీటీ. హలో. ఐమ్ సారీ కార్తిక్, అనుకోని పరిస్థితుల్లో నేను వేరే అతన్ని పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. ఎంత పని చేసావు స్వీటీ? నువ్వు నా కోసం వెయిట్ చేస్తుంటావని తెలుసు, బట్ ఐమ్ రియలీ సారీ. ఇట్స్ ఓకే, బాయ్. అవును, స్వీటీ వేరే వాడిని పెళ్లి చేసుకుంటే మరి వీకెండ్ వెంకట్రావు ఏమైనట్టు? హలో, hey mister, I'm in London in a meeting. I'll catch you later. I saw you. Then right.